హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద బెస్ట్ అండ్ బ్యాడ్ ఛానల్. అయితే ఈరోజు ఒక వీడియోతో మన నిజ జీవితంలో జరిగే సంఘటనల గురించి చర్చించుకుందామని చెప్పేసి ఈ వీడియో చేయడంలో ముఖ్య ఉద్దేశం. సో మనం బయటికి వెళ్ళినప్పుడు అనేక రకాలైన సంఘటనలు చూస్తూ ఉంటాము, ఫేస్ చేస్తూ ఉంటాము, మనకు కూడా మనసులో ఉంటుంది, బాధపడతా ఉంటాము. అలాంటి ఫీలింగ్స్ ని ఈ రోజు యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేసుకుందామని మీ ముందుకు వస్తున్నాను. అయితే ఈ రోజుల్లో ఫోన్ మనకి ఎంత ఇంపార్టెన్స్ అయిందో అది మనం చెప్పక్కర్లేదు. దానికి ఎడిక్ట్ అయిపోయినాం. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ అది ఫోన్ అనేది మనకి నీడ్, కానీ దానికి ఎడిక్ట్ అయిపోయాను. ఎడిక్ట్ అయిపోయిన తర్వాత వాటిని ఏ విధంగా ఫాలో అవుతున్నాం అనేది నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఫోన్తో అవసరం ఉంటుంది, అదేవిధంగా ఎడిక్షన్తో ప్రతిదీ కూడా మనం ఆ ఫోన్ని వాడుకొని ఉంచుతున్నాము. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ఫోన్ వాడడం వల్ల మన జీవితంలో మన హెల్త్కి కొంతవరకు లేకపోతే ఏదో ఒక సందర్భంలో ఇబ్బంది ఉండవచ్చు, కానీ మరీ లైఫ్ని రిస్క్ చేసి ఫోన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మంచిది కాదు కదా అనేది నా ఉద్దేశం. ఫోన్ ఎంత ఎడిక్ట్ అయ్యామంటే కూర్చున్న కాడి నుంచి లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఫోనే ఫోన్ అంటే ఎక్కడికి పోవడం కదండి, ఫోన్. ఈ ఫోన్ కి ఎంత ఎడిక్ట్ అయ్యామనంటే అది ప్రత్యక్షంగా నేను చెప్పక్కర్లే, మనకు తెలుసు. సో ఇప్పుడు దాని మీదనే మనం ఒక చిన్న చర్చ పెట్టుకుందాం, ఓకేనా? అయితే మన ఇంట్లో ఫోన్ వాడడం వల్ల ఫ్యామిలీతో గానీ ఇట్లా చిన్న చిన్న సందర్భాల్లో గొడవలు జరుగుతుంటే ఎప్పుడు ఫోనేనా అని. కానీ సరే, ఇలాంటి చిన్న సంఘటనలను పక్కన పెడితే కనీసం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడన్నా కనీసం జాగ్రత్త ఉండాలి కదా. ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి బైక్ తీస్తాడు, హెల్మెట్ పెట్టుకోకపోవడమే ఒక సేఫ్టీ ప్రికాషన్ లేకపోవడం. హెల్మెట్ పెట్టుకోకపోగా ఏం చేస్తాడంటే బండి మీద చేసి తలకి భుజానికి మధ్య ఫోన్ పెట్టేసి ఇట్లా పెట్టేసి కుక్కర్ రోగం వచ్చిన కోడి ఉంటుంది చూసారా, ఆ విధంగా డ్రైవ్ చేస్తా ఉంటే నేను వెనకాల నుంచి చూసినప్పుడు అనిపిస్తా ఉంటుంది, ఏరా బాబు కుక్కర్ రోగం వచ్చిందా అనిపిస్తా ఉంటది. కానీ అనలేం కదా, అంటే వాడు ఫీలింగ్ దెబ్బతింటే వాడు మళ్ళీ ఈగో హర్ట్ అయితే మళ్ళీ మనం గొడవ చేస్తాం. సో దాని గురించి మనం ఏమీ అనలేక నవ్వుకుంటాం. అయితే ఇక్కడ చూడండి, విచిత్రం ఏంటంటే, భార్యకి భర్త మీద ఎంత నమ్మకం అంటే, భర్త బైక్ తోలుతా ఉంటే కనీసం ఇట్లా యాక్సిడెంట్లు అవుతాయి, కనీసం మనం అంటే బండి మీద పోయేటప్పుడు డ్రైవ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకూడదు అని అందరికి తెలిసిన విషయం. ఆ విషయం భార్య చెప్పాల్సింది పోయి భర్త మీద నమ్మకంతో మంచిగా వెనకాల కూర్చొని హాయిగా వెళ్తా ఉంటది. అవసరమైతే ఫోన్ పట్టుకుని కూడా చెవిలో పెట్టి మరి ఏం చేస్తుంది, మంచిగా హెల్ప్ చేస్తా ఉంటది, కోఆపరేట్ చేస్తా ఉంటది. ఈయన గారేమో ఫోన్ నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ అసలు ముందు వెనక చూడ్డు, పక్కన చూడ్డు, హార్న్ కొడుతుంటే హార్న్ కూడా వినపడిన పరిస్థితి వస్తా ఉంటుంది. ఆ బైక్ డ్రైవ్ ఎలా చేస్తాడో తెలియదు, అది పరిస్థితి. ఇది ఒక సందర్భం. అయితే ఇంకో సందర్భం ఉంటుంది. ఆ సందర్భం ఏంటంటే చాలా విచిత్రంగా ఉంటుంది. పాపం చిన్న పాప, తండ్రి బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. చేసేటప్పుడు ఒక ఫోన్ కాల్ వచ్చింది, అర్జెంట్ ఫోన్ కాల్ తీసేస్తాడు, చెవిలో పెట్టుకుంటాడు. అప్పుడు ఏం జరిగిద్ది అంటే, పాపం తండ్రి పడే బాధని ఇబ్బందిని గమనించి ఆ పాప ఏం చేస్తుందంటే ఫోను తను చెవిలో పెట్టి తను పట్టుకుంటుంది. ఆ పాప పట్టుకున్నప్పుడు పాపం నా నాన్నకి హెల్ప్ చేస్తున్నాను ఆనందంతో ఉంటుంది. చిన్న పాపకు తెలియదు, కానీ తండ్రికి సోయి ఉండక్కర్లే, తండ్రి చెప్పక్కర్లే. తండ్రి అరే నేను పాపను ఎక్కించుకొని పోతున్నా, పాప ఫోన్ పట్టుకుందా, అసలు ఫోన్ మాట్లాడకూడదు అనే విషయం తెలియక్కర్లే. అప్పుడు ఏం చేయాలి, బైక్ని పక్కన పెట్టేసి ఒక నిమిషం 2 నిమిషం అంత అవసరం, ఫోన్ బాగా అవసరం, ఎమర్జెన్సీ కాల్ అనుకోండి, పక్కన పెట్టేసి ఒక 2 నిమిషాలు మాట్లాడి ఆ తర్వాత బయలుదేరితే నువ్వు సేఫ్, నీ ఫ్యామిలీ సేఫ్, వెనకాల ఉన్న బిడ్డ కూడా సేఫ్ కదా. ఈ విషయం ఆలోచించరు కదా. ఇంకో విచిత్రం ఏంటంటే, ఒక వ్యక్తి మంచిగా నీట్గా తయారవుతాడు, మంచిగా ఫ్యామిలీ వేసుకొని బయటకు వచ్చి బైక్ ఎక్కించుకుంటాడు. ఈడు మాత్రం సేఫ్టీ ప్రికాషన్స్ కోసం మంచి హెల్మెట్ ధరిస్తాడు. హెల్మెట్ ధరించేసి ఏం చేస్తాడు, ఇక బండి స్టార్ట్ చేస్తే ఫస్ట్ గేరు, సెకండ్ గేరు, థర్డ్ గేరు, ఫోర్త్, ఫిఫ్త్ వెళ్ళిపోతూనే ఉంటుంది. ఎంత స్పీడ్ వెళ్తాడంటే అక్కడ ఏదో ఫంక్షనో పెళ్ళో సంథింగ్ ఏదో ఉంటుంది, దానికి కొద్ది నెమ్మది పోయినా చేరుకోవచ్చు. కాబట్టి ఒక 10 నిమిషాలు అటు ఇటు ఉంటుంది. కానీ మన బాబు, అదే మన బైక్ రేసర్స్ ఉంటారు చూసారా, ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే ఫ్యామిలీ మొత్తానికి హెల్మెట్స్ ధరించలేము. సో అందుకే మనం ఏం చేయాలంటే, సరే ఎదుటి వెహికల్ వచ్చి గుద్దడం పక్కన పెడితే మనంతరం మన కింద పడినప్పుడు సంథింగ్ రిస్క్ జరిగింది కదా, ఆ రిస్క్ని తగ్గించుకోవడం కోసం కొంతవరకు వేగాన్ని తగ్గించుకొని, అంటే స్పీడ్ని తగ్గించుకొని వెళ్తే అటు మనము సేఫ్, ఫ్యామిలీ సేఫ్ కదా. ఇక్కడ కొడుకు బైక్ తోలుతూ ఉంటాడు, తల్లి వెనకాల కూర్చొని ఉంటుంది, ఫోన్ ఇదే సేమ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు. కానీ ఇక్కడ డ్రైవ్ చేసేటప్పుడు తల్లికి తెలుసు ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తే ఇబ్బంది, ఏదైనా ప్రాబ్లం వస్తుందని. కానీ తల్లి కొడుకుతో చెప్పలేక తన మీద ఉన్న ప్రేమతో అట్లా బిక్కుమనుకుంటూ కూర్చొని ఉంటుంది చూసారా. అది కూడా ఎంత బాధాకరమైన విషయం అంటే, సో మనం డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ ఎలా ధరిస్తామో ఫోన్ మాట్లాడకుండా డ్రైవ్ చేయడం అనేది మన సేఫ్టీ ప్రికాషన్స్లో ఒక భాగంగా ఉండాలనేది నా కోరిక. ఇంకో విషయం చెప్తున్నా, మనం డ్రైవ్ చేసేటప్పుడు
ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం ఒక్కోసారి పిల్లలకి ఏం చెప్తాం అంటే, మనకు తెలుసో తెలియకో కొన్ని మంచి విషయాలు చెప్తా ఉంటాం. ఈ మంచి విషయాలు చెప్పినప్పుడు ఆ పిల్లలు వాటిని వింటారు. మనం అనుకుంటాం వాళ్ళు పాటిస్తారా పాటించరా పక్కన పెడితే, ఒక్కొక్కసారి మనం చెప్పిన విషయాన్ని మనమే మర్చిపోయి మనం ఏం చేస్తుంటాం, మళ్ళీ అదే ఆ తప్పునే రిపీట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం రైడ్ చేస్తూ అంటే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్లో మాట్లాడకూడదు అని మనం పిల్లలకి చెప్పుకుంటాం. ఇదే సందర్భంలో మన పిల్లలు మన బైక్ వెనకాలో లేదా కార్లో కూర్చున్నప్పుడు మనం, లేకపోతే బైక్ డ్రైవ్ చేస్తా ఉన్నా కార్ డ్రైవ్ చేస్తా ఉన్నా వాళ్ళు ఏం చెప్తారనంటే, నానా మనం డ్రైవింగ్ చేసుకుంటూ ఫోన్ మాట్లాడకూడదు, ఫోన్ మాట్లాడుకుంటూ డ్రైవ్ చేయకూడదు అనే విషయాన్ని మళ్ళీ పిల్లలే మనకి నేర్పిస్తూ ఉంటారు. సో మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతులు చెప్పడమే కాదు మనం పాటించాలనేది కూడా ఉండాలి. ఎందుకు అనంటే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏదైతే ఎదుటి వారికి చెబుతామో దాన్ని మనం పాటించాలి. అంటే ఎవరికి వారు స్వతహాగా వ్యక్తిగతంగా పాటించగలిగినట్టయితే అందరూ సేఫ్. సో ఇప్పుడు మీరు సింగిల్ డ్రైవింగ్లో ఫోన్ మాట్లాడుకుంటూ కుక్క రోగం వచ్చిన కోళ్ళకి బండి తోలుకుంటూ పోతా ఉంటారు. సో సంథింగ్ అవతల లారీ వాడు కూడా అదే మూడ్లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, వెనకాల బస్సు వాడు అదే మూడ్లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తాడు, కారు వాడు అదే మూడ్లో ఫోన్ మాట్లాడుకుంటూ వస్తారు. ఎవ్వరు చూడరు. సో ఆ ట్రాఫిక్ లో అందరూ ఒకటే మూడ్లో ఉండి చటుక్కన గుద్దితే చిన్న వెహికల్ వాడికి ఆటోమేటిక్ గా డ్యామేజ్ జరుగుతుంది. సో అందుకే ప్రతి ఒక్కరు ఫోన్ మాట్లాడకుండా డ్రైవింగ్ చేయాలనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. ఇంకో విచిత్రం ఒక మాట చెప్తా. ఇంకో విచిత్రమైన ఒక మాట అదేంటంటే, అంతకుముందు ఫోన్ మాట్లాడుకుంటూ ఒక వ్యక్తి నడుచుకుంటూ ఫోన్ మాట్లాడుతూ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు. మిగతా వెహికల్స్ ఎవరైతే ఉన్నారో ఆ వెహికల్స్ వాళ్ళు హార్న్లు కొట్టి వాళ్ళని అలర్ట్ చేసేవాళ్ళు నడుచుకుంటూ పోయేవాళ్ళని. సో ఇప్పుడు విచిత్రం ఏంటంటే, కార్ డ్రైవింగ్ చేసేవాడు, బైక్ డ్రైవింగ్ చేసేవాడు, బస్ డ్రైవింగ్, లారీ డ్రైవింగ్, ఎనీ వెహికల్ డ్రైవింగ్ చేసేవాడు ఫోన్ లో మాట్లాడుకుంటూ రోడ్డును చూడకుండా వస్తుండు. ఈ రోడ్డు క్రాస్ చేసేవాడు మాత్రం ఎవడెప్పుడు గుర్తురా అని చెప్పేసి బిక్కు బిక్కు అనుకుంటూ రోడ్డు క్రాస్ చేస్తున్న పరిస్థితి వచ్చింది. సో ఈ రోడ్ని చూసేది ఎవరు, రోడ్ని చూసి డ్రైవింగ్ చేసేది ఎవరు? ఎందుకు అని అంటే, రోడ్ని ఎవరు చూడలేదంటే ఎవరు చూడలేదు కాదు, చూస్తూ చూడకుండా చేస్తున్నారు. డ్యామేజ్ జరిగే చోట డ్యామేజ్ జరుగుతుంది. మన దేశంలో అనేక మరణాలు రోడ్ యాక్సిడెంట్లో ద్వారానే ఎక్కువగా జరిగాయి. అందులో కూడా బైక్ మరణాలు ఎక్కువ జరిగాయని చెప్పేసి మన గవర్నమెంట్ కూడా చెప్పి ఉన్నది. కావున మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించి ప్రికాషన్స్ తీసుకొని డ్రైవ్ చేయాలనేది నా యొక్క ముఖ్య ఉద్దేశం. సో నేను కూడా నా సామాజిక బాధ్యతగా నేను కూడా అదే విధంగా మీరు కూడా వ్యవహరించాలనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయడం ద్వారా ఒక మంచి జరిగిద్ది అనేది, వాళ్ళు చేసే తప్పును తెలుసుకుంటారన్నది నా ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.